హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్, మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కస్తూరి గారు ఇలా తెలుగు వాళ్ళ పైన కొన్ని కమెంట్స్ చేశారని చెప్పి తన పైన కేసు కూడా ఫైల్ చేశారు. సో ఇప్పుడు కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే తను కనిపించట్లేదు అని చెప్పేసి కొందరు అంటున్నారు. ఇప్పుడేమో కోర్టులో అటెండ్ అయ్యింది అని చెప్పి కొందరు అంటున్నారు. సో ఏంటి అసలు ఏం జరిగింది? అమ్మాయి బెయిల్‌కి అప్లై చేసిద్దాం కోర్టులో. బెయిల్ రిజెక్ట్ చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ కోర్ట్ ఇవ్వల. రిజెక్ట్ చేశారు. కనుక ఇవ్వలేదు కనుక అరెస్ట్ చేస్తారు. అందుకని ఎక్కడో దాక్కుని తిరుగుతా ఉంటది. అమ్మాయి నోటి దూల తప్పితే నీకేం తెలుసని, ఏం చరిత్ర తెలుసు నీకు? తెలుగోళ్ళు అక్కడ రాణిగారింట్లో దాసీలుగా వచ్చారు. అక్కడి నుంచి తెలుగోళ్ళు తెలుగు చరిత్ర ఏం తెలుసు నీకు? అసలు తమిళనాడు, ఆంధ్ర కలిసి ఉన్న రోజులది. చన్నపట్నం. ఆ రోజుల నుంచి తెలుగోళ్ళు, ఆంధ్రోళ్ళు కలిసున్నారు. తమిళనాడు యొక్క పెరుగుదలకి తెలుగోళ్ళు ఎంత ఉపయోగపడ్డారో ఏం తెలుసు నీకు? వన్ టౌన్‌లో మొత్తం నవధాన్యాల వ్యాపారం తెలుగు వాళ్ళు చేసేవారు. ఆ! బట్టల వ్యాపారం నల్లి చిన్నస్వామి చెట్టి తెలుగు ఆయన. బంగారం మొదలు ఇవాళ బంగారం షాపులు కాదు, ఆరంభంలో బంగారం ఉమ్మిడి చెట్టియార్స్ తెలుగోళ్ళు. ఆ! అక్కడ తెలుగోళ్ళు రా బ్ అనేక విధాలుగా ఆ రాష్ట్రం యొక్క పెరుగుదలకి, ఎదుగుదలకి ఎన్నో కోయంబత్తూర్‌లో ఇవాళ ఇండస్ట్రీస్ అన్నీ తెలుగోళ్ళయి. పళని, సేలం ఎక్కడ చూసినా మన తెలుగోళ్ళు ఇండస్ట్రీసు, తెలుగోళ్ళు ఉన్నారు. తెలుగోళ్ళు తమిళనాడు యొక్క ప ప పెరుగుదలలో, ఎదుగుదలలో మమేకమై పనిచేసినోళ్ళు. అందుకని అక్కడ తెలుగోళ్ళంటే గౌరవం. తెలుగోళ్ళంటే విలువ. తెలుగోళ్ళంటే ప్రేమిస్తారు, విలువిస్తారు. ఏం తెలుసు నీకు? తెలుగోళ్ళు అక్కడ స్కావెంజర్స్‌గా పనిచేశారు. ఎందుకు చేశారు స్కావెంజర్స్? ఒక మానవతా దృక్పథంతో ఆనాడు స్కావెంజర్స్ అవసరమైన రోజు తమిళియన్స్ ఇతర వాళ్ళు తక్కువ 40% వస్తే, మన తెలుగు వాళ్ళు 60% ఎళ్లారు. ఎందుకు? అదొక మానవతా దృక్పథంతో ఛాలెంజింగ్‌గా ఎళ్లారు. అది బతకటానికి గతి లేక ఎళ్ళటం కాదది. బుద్ధి, జ్ఞానం లేకుండా వస్తదమ్మా ఏం తెలుసు? పుట్టకొస్తే అక్షరం ముక్కొచ్చా నీకు? జ్ఞానం తెలుసా? సిగ్గు, శరం ఉందా మాట మాట్లాడడానికి? తెలుగు వాళ్ళొచ్చి అక్కడ దాసీ పనులు వచ్చి నిలబడినోళ్ళు తెలుగోళ్ళా? థూ! ఈ బుద్ధి చెప్పు తీసుకొని కొట్టాలి కస్తూరి. తెలుగోడి గురించి ఏం తెలుసు నీకు? తెలుగు చరిత్ర గురించి ఏం తెలుసు? తెలుగోడు అక్కడ తమిళనాడు యొక్క పెరుగుదలకి ఎంతో ఎందుకు తెలుగు వాళ్ళని ఇప్పటికి తమిళనాడులో అంత గౌరవిస్తారు? ఏం తెలుసు నీకు? తెలిసి తెలియక కూడా పిచ్చివాగుడు, గాలివాగుడు, బ్రాహ్మణుల్ని వ్యతిరేకిస్తారు. యెస్, సమాజం రుగ్మతది. సమాజంలో తమిళనాడులో ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యంతోటి మిగతా వాళ్ళందరినీ కులాలన్నిటిని అణిచిపెట్టి వాళ్ళు చేసి దాన్ని పోరాడి సాధించుకున్నారు వాళ్ళు. ఇక్కడ తమిళనాడులో కూడా బ్రాహ్మణాధిపత్యం పోయి అందరూ సమానం పరిస్థితి వచ్చిందంటే, ఒక మామూలోళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చిందంటే బికాస్ ఆ పోరాటం, ద్రవిడ పోరాటం. ఏం తెలుసు నీకు? ఏది తెలిసి తెలియకుండా ఇప్పుడు తెలియదు నోరు మూసుకొని కూర్చో. నేనెవడు పెద్ద నువ్వు మేధావిది ఎవడు మాలాంటోళ్ళు డైలాగులు రాస్తే, మాలాంటోళ్ళు సినిమాలు చేస్తే, దాంట్లో నువ్వు క్యారెక్టర్ ఏస్తే నీకు అన్నీ తెలుసు అనుకుంటే ఎట్లా? నువ్వున్న పైనాడే బొమ్మవి. ఎనకాల బ్రెయిన్ మాది. నీకంత బ్రెయిన్ లేదు. పీత బ్రెయిన్. నీ పీత బ్రెయిన్‌కి నువ్వెందుకు ఈ కామెంట్లు? నువ్వు చెప్పు తీసుకొని కొట్టాలి. తరిమి తరిమి కొట్టాలి తెలుగోళ్ళని ఇంత అవమానంగా మాట్లాడినందుకు. అమ్మాయి బుద్ధి, జ్ఞానం లేని మనిషి. అంటే జనరల్‌గా అయినా సరే తెలుగు వాళ్ళంటే తక్కువ చేసి మాట్లాడుతుంది తను. ఆ! సో తను అంటే కావాలనే అలా ఏదైనా స్ట్రాటజీతో చేసిందా? లేకపోతే ఎందుకలా ఏం లేదు. ఐడెంటిటీ క్రైసిసు. 2, 3 సినిమాలు తీసింది. స్టార్‌డమ్ రాలేదు. ఏదో తను చాలా మేధావిని అనిపించుకుంటూ ఏదో పెద్ద చేసుకోవాలి. తద్వారా మేధావి అనగానే ఏదైనా బీజేపీ లాంటోళ్ళు పిలిచి ఆ! అమ్మాయికి ఎమ్మెల్యే ఇస్తారో, ఎంపీ ఇస్తారో అని ఎదురు చూపులు. వాళ్ళంతా ఈ సినిమాల నుంచి వచ్చేవాళ్ళేంటంటే, వాళ్ళేదో చాలా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అది గ్లామర్‌తో పాటు జనాలొస్తారు వీళ్ళొస్తే, ఆ గ్లామర్‌తో పాటు ఆహా! మా విషయం కూడా ఉంది, విషయ పరిజ్ఞానం కూడా ఉంది. ఈ అబ్బాయికో, ఈ అమ్మాయికో అని వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు పొలిటికల్ వాళ్ళు. ఇలాంటి ఎత్తుగడల కోసం ఏదో నాకు మేధస్సు ఉంది, నాకు బ్రెయిన్ ఉంది. నేను ఉట్టి ఆర్టిస్టే కాదు, నాకు బుర్ర కూడా ఉంది అని చెప్పుకోవటానికి తను అలా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నం బెడిసి ఇప్పుడు. సో, అంటే తను తన ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడిందనుకోవచ్చా? లేకపోతే తన వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎనకాల ఎవరుంటారమ్మా ఇలాంటివి చెప్పడానికి ఎదవలు ఉండరు. ఆ అమ్మాయి బుద్ధి తక్కువ, అజ్ఞాని, అర్ధజ్ఞాని, జిగుస్తు తన పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసమని బుద్ధి జ్ఞానం లేని చిల్లర వాగుడు. దీనికి కూడా ఎవరో వెనకాల ఉంటే అదేమన్నా మేధావితనంగా మాట్లాడుంటే వెనకాల ఎవరో ఉండాలి. అది మాట్లాడిన చిల్లర వాగుడు, అర్ధజ్ఞానం, అజ్ఞానంతోటి అసహ్యమైన వాగుడు. అదే కోర్టు కూడా అంది కదా! చాలా అవమానకరమైన, అసహ్యకరమైన మాటలని.
అంత దరిద్రంగా మాట్లాడతారు. దీని వెనకాల ఎవరో ఎందుకు మళ్ళీ ఎవరినో ఆడ దీని బుర్ర తక్కువ పీత బ్రెయిన్ మాటలంతే. సో, ఈమె పైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చంటారు సార్? అంటే కోర్ట్‌లో ఇప్పుడు తన పైన కేస్ గూడా ఫైల్ చేశారు గదా! సో, తనకి ఎలాంటి యాక్షన్స్? ఖచ్చితంగా ఆ అమ్మాయి బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెలుగు జాతికి ఇప్పుడే ఏదో చెప్పింది అలా కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలి. నేను తెలియకుండా వాగిన మాటలు అని చెప్పాలి. కోర్టులో అమ్మాయికి కఠిన శిక్ష వేయాలి. ఇలాంటివి వేస్తే గానిమ్మా లేకపోతే ఇలాంటి పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. టక్కన ఇది ఎంత దూరం వెళ్తది వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో తెలిసి తెలియని వాగుడు వల్ల అది ఎంత ఒక 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 సమాజాన్ని మొత్తాన్ని కించపరిచే మాటలు కాదా అది. ఇలాంటోళ్ళకి ఏంటంటే వీళ్ళకి బుర్ర ఉండదు. ఏదో వాగేస్తారు. వాగేసి తర్వాత వచ్చే దీన్ని ఎవరు ఫేస్ చేయాలి? సో, వీళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలి. మామూలు శిక్ష కాదు. జైలు శిక్షే కాకుండా వీళ్ళ ఫైను, క్షమాపణ చెప్పడాలు ఇలాంటివన్నీ ఉండాలి. మరొకసారి వీళ్ళు పబ్లిక్ లైఫ్‌లోకి రాకుండా ఉండటానికి గూడా ఇవ్వాలి. దే షుడ్ నాట్ కమ్ ఇంటు పబ్లిక్ లైఫ్. అలాంటి ఈ బ్యానింగ్ పెట్టాలి. అలాంటివైతేనే ఇలాంటోళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడకుండా ఉంటారు. అంటే నిజంగానే వీళ్ళ పైన ఒకవేళ వాళ్ళు ఇంకా అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళ పైన నిజంగానే సస్పెన్షన్ వేయడం గాని, లేకపోతే ఎలాంటి చర్యలుంటాయండి? ఎలాంటి చర్యలు తీసుకోలేరమ్మా. సస్పెండ్ చేయటం వీళ్ళ చేతిలో స్పీకర్ గారు సస్పెండ్ అంటానికి కుదరదు. ఈ కెనాట్ డూ దట్. చట్టాలున్నాయి. చట్టాలున్నాయి. వీళ్ళ ఇష్టానికి వీళ్ళు బుల్డోజర్ చేయడానికి కుదరదు. దే కెనాట్ సస్పెండ్. వాళ్ళంతట వాళ్ళు రిజైన్ చేయటము వా తప్పితే వాళ్ళు 15 అసెంబ్లీకి ఒకరోజు ఒకసారి సంతకం పెడితే చాలు. చాలు. అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా కూర్చోవాలి. 6 గంటలు కూర్చోవాలి. అప్పుడే మెంబర్‌షిప్ అదేమీ లేదు. ఆ చట్టం ఎక్కడా లేదు. వీళ్ళేమైనా కొత్త చట్టం తీసుకొస్తే తీసుకోరు. సస్పెండ్ చేసి చేయని. అది కూడా అన్నాడుగా ఆయన చేయని. వి ఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళేమి సస్పెండ్ చేయడానికి భయపడట్లేదు. అయ్యయ్యయ్యో! మా మా అనట్లేదు. యెస్, సస్పెండ్ చేస్తారా చేసుకోండి. మాకూడిందేం లేదు. ప్రజలతోటి మాట్లాడుతూ ఉంటాం. 3 రోజులకోసారి నేను వచ్చి మాట్లాడతాను. మొన్న మాట్లాడాడు. నిన్న మిగతా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ రేపు ఆయనొచ్చి మాట్లాడతాడు. సో, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, మీరు మాట్లాడిన దాన్ని ఏమి కౌంటర్ ఇవ్వాలో అది ఇక్కడ ఇస్తాడు ప్రజల ముందు. ఇవాళ సోషల్ మీడియా ఉంది. మొత్తం మాట్లాడింది ప్రజల్లోకి అసెంబ్లీలో మాట్లాడితే ఎంతొస్తదో ఇది అంతే ఎళ్తది కదా! అదేం బాధ లేదు. సో, తను రీసెంట్‌గా ఒక మాక్ అసెంబ్లీ గూడా వాళ్ళు కండక్ట్ చేశారు గదా! సో, దానిపైన ఎలా మీ అభిప్రాయం? అదేనమ్మా. అభిప్రాయం ఏముంది దీంట్లో? ఈ అసెంబ్లీ అనేది ఒక దుర్మార్గ రాక్షస క్రీడగా తయారవబోతుంది. అందుకు రాక్షస క్రీడగా రాక్షసానందం పొందటానికి, సునకానందం పొందటానికి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అది అర్థమయ్యింది. కనుక మనం వెళ్ళొద్దనుకున్నారు, వెళ్ళట్లేదు. మామూలుగా అసెంబ్లీలో మనం ఏం మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలి ఇక్కడ చర్చించుకుంటున్నారు అంతే. మాట్లాడుకొని అసెంబ్లీలో ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా! 10 మంది ఉన్నప్పుడు ఒక